సిద్ధార్థ గౌతమ్ లుంబినిలో ఎప్పుడో 623 BCలో పుట్టాడు. తర్వాత బుద్ధుడయ్యాడు. ఆయనతోనే బుద్ధిజం మొదలైంది. బుద్ధిజం ఈజ్ ఓల్డర్ దెన్ హిందూయిజం అండ్ క్రిస్టియానిటీ. బుద్ధుడు ఏం చెప్పాడంటే, ఏ దేవుడు లేడు, మన కోసం ఎవడూ రాడు, ఎవ్రీబడీ కెన్ బికమ్ ఏ బుద్ధ అని. అది మనకు నచ్చలా, అందరికీ కోపాలు వచ్చాయి. అందుకే బుద్ధిస్టుల్ని నిర్దాక్షిణ్యంగా చంపిస్తాం. పాపం బుద్ధిస్టులు ఎవరితోనూ గొడవ పడరు, పల్లెత్తు మాట కూడా అంటారు, జీవహింస చేయరు, ఎప్పుడూ మెడిటేషన్లో ఉంటారు. అలాంటి వాళ్ళను మనమే కర్రలతో కుట్టి చంపేశాం. దేశం వదిలి పారిపోయేలా తరిమి కొట్టాం. ఈ గొడవల్లో ఆత్మరక్షణ కోసం బుద్ధిస్టులు కనుగొన్నదే కరాటే. కరాటే అంటే ఎంప్టీ హ్యాండ్, చేతులే ఆయుధాలుగా సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్. చనిపోగా మిగిలిన బుద్ధిస్టులు టిబెట్, థాయిలాండ్, చైనా పారిపోయారు. బోధిధర్మ అనే మాంక్ చైనాకి వెళ్ళి షావలిన్ మానిస్ట్రీలో కుంగ్ఫు కనుగొన్నాడు. అలా బుద్ధుడు వేరే దేశాలకి దేవుడైపోయాడు. బూడా అని మొక్కుతుంటారు ప్రపంచం అంతా. మోర్ దెన్ 10,000 బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ద వరల్డ్ బుద్ధిజం ప్రాక్టీస్ చేస్తున్న మాంక్స్ ఎందరో ఉన్నారు. జీవితాంతం మాట్లాడడం మానేసిన బుద్ధిస్ట్ మాంకులు ఎందరో ఉన్నారు. బుద్ధిజం వరల్డ్లో 4th లార్జెస్ట్ రిలీజియన్. ఒక్క చైనాలోనే 250 మిలియన్ డివోటీస్ ఉన్నారు. థాయిలాండ్, కంబోడియాలో 90% బుద్ధిస్ట్ పాపులేషన్ ఉంది. 1963లో వియత్నాంలో అప్పుడున్న గవర్నమెంట్ బుద్ధిస్టులని ట్రబుల్ చేస్తుంటే ఒక బుద్ధిస్ట్ మాంక్ దానికి నిరసనగా అందరూ చూస్తుండగా పెట్రోల్ పోసుకొని తను తగలబెట్టుకున్నాడు. మంటల్లో కాలిపోతున్న అతను అటు ఇటు పరిగెత్తలేదు, అరవలేదు, కనీసం అతని నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. కూర్చున్న చోటే మౌనంగా కాలిపోయాడు. నా కోసం ఒక్కసారి ఆ వీడియో చూడండి. అలా కాలిపోవడానికి ఎంత విల్ పవర్ కావాలో మీకు తెలుస్తుంది. యుద్ధం చేస్తూ చనిపోతే వీరమరణం అంటారు. యుద్ధం చేయకుండా వీరమరణం పొందిన మాంకతం. యుద్ధం చేయలేక కాదు, యుద్ధం వద్దనుకొని. దట్స్ ద పవర్ ఆఫ్ బుద్ధిజం. మనం బుద్ధుని వాడం, ఓన్లీ బుద్ధుడి బొమ్మలు వాడతాం. మసాజ్ పార్లర్లో, వాటర్ ఫౌంటైన్ పక్కన, హాల్లో టీవీ పక్కన బుడ్డ లాఫింగ్ బుద్ధాలను పెట్టుకుంటాం. ఎందుకు అని అడిగితే పీస్ కోసం అంటాం. సిగ్గు లజ్జ ఉండదు మనకి. పీసా? ఏ పాపం తెలియని బుద్ధిస్టులు తలలు నరికిన దేశం ఉంది. పీస్ గురించి మనం మాట్లాడొచ్చా? తప్పు కదా. ఇప్పటి వరకు ఏ బుద్ధిస్టు ఎవరిని చంపలా. తలుచుకుంటే ఒక్కో షావలిన్ మాంకు ఒట్టి చేతులతో 100 మందిని చంపగలరు. కానీ వాళ్ళు ఎప్పుడూ అలా చేయలేదు. బట్ మనం ఎంతోమంది బుద్ధిస్టులను చంపాం. ఒకరికి హాని చేయకుండా, పల్లెత్తు మాట అనకుండా, మౌనంగా కూర్చున్న మునిని కూడా వదలం. మనం తల నరుకుతాం. మొత్తం మత్తులో ఉన్న సాడిస్టులు మనం. బుద్ధిస్టులు ఎలాగూ తిట్టరు, తప్పుడు మాట వాళ్ళ నోట్లోంచి రాదు. 2000 సంవత్సరాల తర్వాత కనీసం